వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. భగీరథ్ చర్లపల్లి జైలు పాలు కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత కొడుకు చేసిన పనికి సమాధానం చెప్పుకోలేక పార్టీ డిఫెన్స్లో పడిందా? దీన్ని కేవలం వ్యక్తిగత వ్యవహారంగా నెట్టేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీ ఇమేజ్కి జరిగిన డ్యామేజ్ను ఎలా కవర్ చేయాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారా? ఏ ప్రశ్నలు వ్యక్తమవుతున్న వేళ బేటీ బచావో నినాదాలు ఏమయ్యాయంటూ బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్లోకి వెళ్తుంటే కాంగ్రెస్ పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తుంది. తప్పును ఖండించలేక అలాగని సమర్థించలేక బీజేపీ ముఖ్య నేతలు పడుతున్న ఇబ్బంది ఏంటి? ఈ ఒక్క ఘటనతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ దెబ్బతింటుందా? దీన్ని ఎలా చూడొచ్చు? ఇది వాటి మన మెగా డిబేట్. ఇది అంశంతో మనతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సరే, ముందుగా మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. మూర్తి గారు, టోటల్గా ఈ బండి భగీరథ్ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుసు. ఏ టీవీ ఛానల్ పెట్టినా, ఏ సోషల్ మీడియా చూసినా బండి భగీరథ్. కాకపోతే దీనికి సంబంధించినటువంటి విషయంలో సరే తప్పొప్పులా తప్పించుకుంది కదా, ఇవన్నీ కొన్ని రోజులు నడిచినప్పటికీ కూడా ఎట్టకేలకు లొంగిపోవటమో అరెస్ట్ చేయటమో జరిగింది. జైల్లో ఉన్నారు. అంతటితో కథ సమాప్తమైంది అనుకుంటే సరే, ఎందుకంటే ఇక కోర్టు పరిధిలోకి వెళ్ళింది, చట్టం పరిధిలోకి వెళ్ళింది కాబట్టి తర్వాత దాని చట్టం తన పని తాను చేసుకునిద్ది అనుకుంటుంటే ఏమాత్రం అప్పటి నుంచి చివరికి జైలుకి వెళ్ళినా కూడా వదిలిపెట్టట్లా. రాజకీయ రోజు రోజుకి ఇంకా వేడెక్కుతూ ఉంది అదే అంశాల మీద. ఓవరాల్గా ఏమంటారు మూర్తి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే మన వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. రహీం, మనం మొదట ఏ ఆర్గ్యుమెంట్స్ రాజకీయంగా మన ముందుకు వచ్చినాయి, అవి ఏ విధంగా రూపు పొందాయి, ఆఖరికి 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసు నుంచి 7 సంవత్సరాల పైబడిన శిక్షలు పడే పోక్సో సెక్షన్స్ ఎలా వచ్చినాయి, ఈ సీక్వెన్స్ కనుక ఒకసారి కనుక చూస్తే కన్నంలో ఎలక దొరికినట్టు దొరికారు. ఇక్కడ బండి సంజయ్ గారు చాలా ధార్మికమైన అంశాలు, అలాగే హనుమాన్ జయంతి, శ్రీరామ, హిందుత్వ, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా ఒక అంతకు మునుపు అధ్యక్షుడిగా కూడా బీజేపీని ఒక పై లెవెల్కి తీసుకెళ్ళిన ఒక కార్యకర్తగా మనం చూస్తాం. కానీ కొడుకు విషయంలో ఏ రకంగా అయితే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని వెనకేసుకొచ్చి ఆఖరికి మొత్తం వంశం అంతా నాశనం అయ్యే పరిస్థితి వచ్చిందో, ఆ విధంగా కొడుకుని వెనకేసుకొచ్చారు. అసలు ప్రైమ్ ఆఫీసీ లేదు అని చెప్పి మొదలుపెట్టిన వాదన మా వాడు నిర్దోషి అని, అలాగే హనీ ట్యాప్ అంటే తేనె వలపులతోటి మా అబ్బాయిని లొంగపరుచుకున్నారు అని చెప్పి తెలుగులో మాట్లాడుకోవాలంటే, తేనె వలపులు ఒలకపోసి మా అబ్బాయిని ఈ ట్రాప్లోకి దించారు అనే వైపుగా కూడా మనం బీజేపీ వాళ్ళ నాయకత్వం నుంచి మనం విన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, భగీరథ ఈ కేసులో ఒక ముద్దాయిగా ఉన్నాడు. ఇది తేలిపోయింది. బీజేపీ కానీ ఎవరైనా కానీ ఇది తేలిపోయింది. ఇక నిర్ధారణ జరగాలి ఏ మేరకు ఆయన యొక్క పాత్ర ఉన్నది, ఎలా ఉంది అనేది. మనం 2023లో చూస్తేనే ఈ మహేంద్ర యూనివర్సిటీలో ఒక అబ్బాయిని ర్యాగింగ్ చేయడం, కొట్టడం, ఇవన్నీ కూడా విజువల్స్ బయటకు వచ్చినాయి. 2023లోనే కొడుకుని సరి చేసుకుని ఉంటే బండి సంజయ్ గారు ఒక వెలుగు ఉండేవాళ్ళు. మా వాడు ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా తిరిగి వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, మమ్మల్ని ఇరికించారు అని ఒక కేంద్ర సహాయ మంత్రి నిస్సహాయమైన వాదనలు తీసుకొచ్చాడు. ఆయన కేంద్ర హోంశాఖ మినిస్టర్, ఆయన నిస్సహాయమైన వాదనలు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బెదిరించారు అనేది కూడా ఈ మధ్యనే ఆవిడ తల్లి బయట పెట్టిన ఆ ఉత్తరం కూడా మనం వీటన్నిటిని చూస్తూ ఉంటే సరే రాజకీయంగా ఇవి ఏ మేరకు వస్తాయి ఏంటి అనేది చూస్తే, ఒకటి తండ్రిగా ఆయన సరైన పాత్ర వహించాడా లేదా అని అంటే, కుటుంబ పెద్దగా అందులో రాజకీయమైన మంచి పేరు తెచ్చుకొని మొత్తం బీజేపీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా పటిష్టంగా పనిచేశారు అని చెప్పిన బండి సంజయ్ గారికి ఆయుష్ పదవి నుంచి తొలగించడం ఒక సెట్ బ్యాక్.
దానికి తోడుగా కొడుకు యొక్క ఈ అవలక్షణాలు, ర్యాగింగ్లో కానీ మిగతా ఇతరత్ర కానీ ఇవన్నీ కూడా ఏమీ నిప్పు లేకుండానే పొగొచ్చిందంటారా? ఖచ్చితంగా నిప్పు ఉంది. అందుకని రాజకీయ నాయకుల యొక్క పిల్లలు సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది రాజకీయ నాయకులే తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ రాజకీయంగా బండి సంజయ్ గారి కుటుంబం వాళ్ళు ఆ పిల్లవాడిని పెంచిన విధానం ఇవి కూడా కొంత మైనస్ అవుతాయి అనేది నా ఉద్దేశం. అయితే ఇది రాజకీయంగా మొత్తం అంతా తలకిందులైపోయి బీజేపీ వెనక్కిపోతుందని మనం ఏం అనుకోవద్దు. అంత ఈ చిన్నపాటి సంఘటనలో ఇవి ఉత్తరప్రదేశ్లో చూసాం బీజేపీ మీద ఇలాంటివి, మనం ఇది మధ్యప్రదేశ్లో ఈ రోజు కూడా తేలకుండా మొత్తం కేసులో పాల్గొన్న అధికారులందరూ కూడా చనిపోవడం వరుస పెట్టి అని కూడా చూసాం. అలాగే రైతుల మీదకి కేంద్ర మంత్రి యొక్క కుమారుడు జీపుని పంపించి హత్య చేసినా కూడా మరి ఏమీ కాలేదు హర్యానాలో కూడా. అందుకని ఈ సంఘటన ద్వారా ఏదో రాజకీయంగా బీజేపీ తలకిందులైపోతుంది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. అయితే ఇది ఒక మాయని మచ్చ. మేము నిజాయితీగా ఉంటాం, మాకు నైతికత ఉన్నది, భారత మాత, హిందుత్వ, ఇలాంటి అలాగే సనాతనం, ఈ మధ్య కాలంలో మొదలెట్టారు సనాతనం, జై శ్రీరామ్, ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కళంకం తీసేటట్టుగా ఇవి ఉంటాయి. దీన్ని బీఆర్ఎస్ తప్పనిసరిగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. బీఆర్ఎస్ ని దెబ్బతీయడానికి బీజేపీ ముఖ్యంగా పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా రాకుండా సరే వెనకాల మ్యాక్స్ ఫిక్సింగ్ అది రాజకీయ వాదనలు పక్కన పెట్టినా బీజేపీ నుంచి కొంత సెట్ బ్యాక్ అయింది, కవిత్వం నుంచి కూడా కొంత ఎదుర్కొంటూ ఉన్నది. ఈ సందర్భంలో మనకి ఏమంటాం, వరదల్లో కొట్టుకుపోతున్న మనిషికి ఒక గడ్డి పార్క దొరికినా కూడా దాన్ని వినియోగించుకుంటారన్నట్టుగా బీఆర్ఎస్ ఖచ్చితంగా చేస్తారు, రాజకీయంగా చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు యొక్క కుమారుడు మనకి మహాభారతం ఏం చెప్తున్నది, ధృతరాష్ట్రుడి గురించి చెప్తుంది కదా. ఆ వల్లమానిన అభిమానం కొద్ది ధృతరాష్ట్రుడు కూడా మొత్తం 100 మంది కౌరవుల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అందుకని బీజేపీ నమ్ముతుంది కదా, ధర్మాన్ని ఎందుకు పాటించడం లేదనేది ఈ రోజు ఒక చర్చగా ఉందనేది నా అభిప్రాయం. రైట్ మూర్తి గారు, మీరు చెప్పినట్టుగానే ఒక్కసారి అతిగారాభం వల్ల కూడా మన చేయి దాటిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కొన్ని వీడియోస్ కొన్ని మాటలు వింటా ఉంటే దాదాపు అతిగారాభమే ఈ విధంగా అయిందేమో, అంటే ఈ కారణం కాకపోయినప్పుడు వాళ్ళ చేతుల నుంచి చేజారిపోయేంత పరిస్థితికి వచ్చారేమో అన్నది కూడా కొంతమంది చెప్తున్నటువంటి వాదన. ఏదేమైనప్పటికీ కూడా మూర్తి గారు, మీ వాయిస్ అయితే క్లారిటీగా ఉంది కానీ మీ విజువల్స్ సరిగా రావట్లేదు. కొంచెం నెట్వర్క్ అందేటువంటి ప్లేస్లో కూర్చుండి నెక్స్ట్ టైంకి. అసలు మీ ఫ్రీజ్ అయిపోతుంది, మీరు కనబట్ల, కేవలం వాయిస్ మాత్రం క్లారిటీగా వస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సమయం చూసుకొని. ఓకే, శ్రీహరి యాదవ్ గారు. నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే బండి భగీరథ్ విషయంలో కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువగా దూకుడుగా బీజేపీ మీద ఎక్కువగా బీఆర్ఎస్ ప్రదర్శించినట్లు అర్థమవుతా ఉంది. ఏంది దీని మీద అంతగా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు? పదే అసలు చివరికి బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ ఎక్కువగా మీరు సృష్టిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ధర్నాలు, చేస్తున్న మాటలు, హడావుడి ఏంది, దేనికి సంకేతం ఇది? నమస్తే రహీం భాయ్, గుడ్ ఈవినింగ్. నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఆ ప్రతినిధులకు, అదేవిధంగా మన మెగా9 ప్రేక్షకులకు అందరికీ నమస్తానా. ఇది ఇలా ఆడావుడి ఏదో మన మూర్తి గారు చెప్పినట్టుగా ఏదో బాగా కొట్టుకుపోతుంటే కట్టెపులు దొరికినట్టు అదంతా అదన్నా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏదైతుందో, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ అస్తిత్వంతో లేదా తెలంగాణతో ఉన్నటువంటి పార్టీని ఉనికిలో లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఒకళ్ళ నేరాన్ని ఒకరు కప్పిపుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కేంద్రం స్పందించదు. కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏమేమి పాటిస్తుందో వాటి మీద రాష్ట్ర కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అక్కడ ధర్నా చేస్తారు, రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తారు. కానీ ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం బీజేపీ కేంద్రంలో చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎక్కడ నోరు మెదపరు. ఈ వీటితో పాటు స్థానిక ఇదొక రాజకీయ సమస్య కాదన్న. ఇది ఒక రాష్ట్రంలో ఒక లంపెన్, ఒక పొరంబోకు చేసినటువంటి పనిని ఓన్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడేమో సంబంధం లేదు అని చెప్పి కోర్టుకు పోయి
బండి సంజయ్ మీద ఎలాంటి ఆరోపణ లేదు, బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ ఎందుకంటారా నీకు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇదే బండి సంజయ్ కొడుకు గతంలో పార్టీ నిర్వాహకాలలో కానీ పార్టీ కార్యక్రమాలలో కానీ లేదా ఆయన కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ యూనివర్సిటీలో కానీ మహేంద్ర యూనివర్సిటీలో కానీ ఎన్ని అరాచకాలు వచ్చినా కూడా దానికి ఏం చేశారంటే నాయకుల మధ్య ఎక్కడో ఒక కుటుంబ సభ్యుల్ని లాగద్దనే సెంటిమెంటే కావచ్చు, దానికి తోడు వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒకరి తప్పులు ఒకరు ఎత్తు పెట్టుకోలేనటువంటి రహస్య ఒప్పందంలో భాగంగా కావచ్చు బయటపెట్టలేదు. కాంగ్రెస్ ఇక్కడ మైలేజ్ కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేసి కాదు, ఒక కంపల్షన్ క్రియేట్ చేసినాం. ఒక నేరస్తుని పట్ల చట్టము అందరికీ సమానమే అని ఒక కేంద్ర మంత్రి కొడుకైనంత మాత్రాన ఒక బాలిక జీవితంతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పి ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు నా మొత్తం పౌర సమాజం అంతా ఇన్వాల్వ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటంటే ఆధార్తో సహా ప్రధానంగా మాకు సంబంధించినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి పూర్తి స్థాయిలో ఎట్లా ఇది ఈ పోక్సో కేసుకు సంబంధించి ఎట్లా ఇది పోక్సో కేసు అవుతుంది, ఎట్లా అమ్మాయి కుటుంబాన్ని ఎట్లా వేధింపులకు గురి చేశారు, అట్లే మొత్తం ఈ ఎపిసోడ్ అందరూ 8వ తారీఖు నుంచి మాట్లాడుతున్నారు. ఎంతసేపు మే 8 నాడు కాంప్లైంట్ వేసిన రోజు నుంచి మాట్లాడుతున్నారు. అంతకంటే కొన్ని నెలలుగా ఆ కుటుంబాన్ని ఎట్లా వేధింపులకు గురి చేశారు, మధ్యవర్తుల పేరుతో ఎట్లా బెదిరింపులకు గురి చేశారు, అట్లా చివరికి ఇక్కడ ఎక్కడ దాకా వచ్చింది. సహజంగానే ఆడపిల్లలు తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఏం ఆలోచిస్తారు, బ్లేమ్ కావద్దు, బజార్లో పడద్దు, మనం ఎక్కువ బ్లేమ్ అయితే మళ్ళీ అన్ని అందరూ ఆడపిల్ల వైపే చూపిస్తారు అనే కొంత సగటు సాధారణ మనస్తత్వంతో సగటు సమాజంలో ఉన్నటువంటి మహిళ లేదా బాలికలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పడే ఆవేదనలో వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. తన వేధింపుల నుంచి బయటపడడానికి కానీ, తను ఎట్లా వేధిస్తున్నాడు, ఇంటికి వచ్చి ఎట్లా వేధిస్తున్నాడు, అమ్మాయి పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాడు అని. తర్వాత కూడా అమ్మాయితో ఉన్నటువంటి లేదా వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు తనే బయటపెట్టి రివర్స్ అమ్మాయి మీద కేసు పెట్టి ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు కాంప్రమైజ్ అయితలేరు, ఖచ్చితంగా తప్పును ఎత్తి చూపెడుతున్నారని చెప్పిన తర్వాత బండి సంజయ్ గారి ఇంట్లోకి పోయిన విషయాలు ఇప్పుడు ఇలా బయటపడాల్సింది, విచారణలో తేలాల్సింది ఏంటంటే బండి సంజయ్ గారికి సంబంధం ఇప్పుడు ఏదో బయట మన రాజకీయ విశ్లేషణలో కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి ప్రోమోలో కానీ అదే పెడుతున్నట్టు బండి సంజయ్కి ఏం సంబంధం కొడుకు తప్పు చేస్తే అని. లేదు, కొడుకు మీద నేరం ఆరోపించబడ్డ మొదటి రోజు నుంచే ఆ కుటుంబము బండి సంజయ్ ఇంటికి పలుమార్లు తిరిగింది. మధ్యవర్తులు బండి సంజయ్ తోటి మాట్లాడిపించే ప్రయత్నం చేస్తే నేను ఎవరో తెలుసా అని చెప్పి చాలా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు మీకు పూర్తి వివరాలు ఉన్నాయి, అందులో మీకు ఆ వివరాలు మీకు కూడా అందజేస్తాము. చాలా ఘోరంగా మొత్తం కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుండు. నేను అనుకుంటే అసలు మీరు ఉండరు అనే దాకా పోయాడు. అప్పుడు కదా వాళ్ళు మేము ఉన్నా సరే ఉండకున్నా సరే కానీ న్యాయం బతకాలి, మా పిల్లలకు జరిగినటువంటి అన్యాయం సమాజానికి తెలవాలి, ఖచ్చితంగా తప్పు చేసినోడు శిక్ష పడాలని కుటుంబం ధైర్యంగా ముందుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ రాజకీయం కాదు, ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ధైర్యాన్ని ఇచ్చింది. ఆ బాలికకు జరిగినటువంటి అన్యాయం మీద బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదకు గురై వాళ్ళ మీదనే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీదనే అసలు హనీ ట్రాప్ అనే పదం తీసుకురావడంలోనే ఈ మేజర్ మీడియా ఏదైతే మెయిన్ మీడియా ఉందో మెయిన్ మీడియా మొత్తం ఒక రకంగా దుర్మార్గంగా వివరించింది. ఒక బాలిక పట్ల వివరించాల్సినటువంటి కనీస ధర్మం ఎక్కడ కూడా పాటించకపోగా ఇప్పటికి కూడా కొన్ని పత్రికలలో వస్తున్నటువంటి చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. సాధారణ ఖైదీగా చూస్తున్నారు. ప్రజల కోసం పోరాట చేయలేకపోయిందా, నేను ప్రజా ఉద్యమంలో పాల్గొని చేయలేకపోయిందా, ఏ విషయంలో చేయలేకపోయాడు? ఒక బాలిక కేసులో పోక్సో కేసులో అత్యాచారం కేసులో చేయలేకపోయిన పట్ల వాళ్ళ సానుభూతి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణ పోసిర్రు అని పప్పే పెట్టిర్రు అని చారు పోసిర్రు అని ఖైదీలతో వచ్చిర్రు, ఇవన్నీ రాజకీయ ఖైదా. ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నటువంటి లేదా బండి సంజయ్ కొడుకును వెనకేసుకురావడానికి లేదా బండి సంజయ్ని వెనకేసుకురావడానికి ఒక రకంగా ఇందులో కేంద్ర సహాయ మంత్రి హోదాను అడ్డం పెట్టుకునే కదా ఇవన్నీ చేసింది, బెదిరింపులకు గురి చేసింది. కాబట్టి కేంద్ర సహాయ మంత్రి హోదాను తను ఉన్నంత వరకు కూడా నిష్పక్షపాత విచారణ జరుగుతుంది, కానీ ఆ బాలికకు కానీ బాలిక న్యాయం జరుగుతుంది కానీ ఎవరు నమ్మట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా నిజంగానే బీజేపీ సనాతన ధర్మాన్ని నమ్మితే, మహిళల పట్ల గౌరవమే ఉంటే, ఒక బాలిక జరిగిన అత్యాచారం మీద వాళ్ళు చెప్పే బేటీ బచావో బేటీ పడావో మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని ఏంది? ప్రధానమంత్రి గారు ఇక్కడ హైదరాబాద్ ఉన్న రోజే కదా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉన్నది. ఆ తర్వాత నుంచి మొత్తం పార్టీ యంత్రాంగం మొత్తం సోషల్ మీడియాలో ఇట్లా తెరిస్తే ఎందులో చూసినా, అది ఫేస్బుక్ లో చూడు, ట్విట్టర్ లో చూడు, ఇన్స్టాలో చూడు, ఎందులో చూసినా కానీ అమ్మాయి యొక్క లైఫ్ మీద, అమ్మాయి యొక్క ప్రవర్తన మీద, అమ్మాయి యొక్క ఆకారం మీద, బాడీ షేమింగ్ ప్రవర్తన మీద ఎంత విచ్చలవిడి ఒక విశృంఖలమైనటువంటి దాడి చేశారన్న వాళ్ళు దాన్ని ఒక రకంగా డిఫెండ్ చేసి
ప్రధానంగా కుటుంబానికి మేము అండగా నిలబడడం మేము చేసింది కాదన్న దూకుడు. ఆ కుటుంబం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని అధైర్యం చేసి బలహీనపరిచి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయాలనుకున్నప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడడం ఒక రాజకీయ పార్టీగా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో జరిగే అన్యాయాల మీద ప్రతిపక్ష పార్టీ హోదా ఏందన్న, ఆ బాధ్యత ఏందన్న అదే కదా. ఆ బాధ్యత మేము చాలా ప్రజాస్వామ్యతంగా నిర్వర్తించినాం. దాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోగలం. వీళ్ళిద్దరి మధ్య లోపాయోపాధన కానీ బండి సంజయ్ దీని అనుకున్నటువంటి దాన్ని కానీ ఇప్పటికైనా మేము కోరుతుంది ఏంటంటే బండి సంజయ్ అంటే ఆయన ఇవాళ కొడుకు గురించి రాగానే ధర్మాన్ని దేశాన్ని ఒకవైపు ఆఖరుకు హనుమాన్ జయంతి ర్యాలీని కూడా తన కొడుకును మీద జరిగినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అక్కడ వచ్చిన వాళ్ళంతా హనుమాన్ భక్తులు వాళ్ళకు కూడా అదే సందేశం ఇస్తున్నాడు. ఇప్పటికీ ఈ పని ఎన్నడ చేయాల్సిండే. నిన్న కూడా ఎంతో గందరగోళం పరుస్తున్నారు తెలంగాణ పోలీసు. మీరు అన్నారు కదా కాంగ్రెస్ కూడా గేమ్ కావాలని. లేదన్నా నిన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందన్నా ఓ పోలీస్ అధికారం మేము పట్టుకున్నామని చెప్తాడు. ఆయన బండి సంజయ్ నేనే స్వయంగా అప్పయిపోయిన అంటాడు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా బీజేపీకి సంబంధం లేదంటాడు. బీజేపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ నాయకులే బీజేపీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ యంత్రాంగమే నేరుగా వాళ్ళే తీసుకుపోయి మీడియా ముందు మాట్లాడుతూ ఉంటారు. ఈ పని 9 తారీఖు చేస్తుంటే ఎంత బాగుండేదన్నా. నిజంగా వీళ్ళకి ప్రజాస్వామ్య విశ్వాసం ఉంటే ఎన్నడూ చేయాలన్నా కాంప్లీట్ వచ్చినట్టు చేయాలంటే అన్ని రకాల పరిణామాలు చూసి ఎక్కడైనా తప్పించుకునే అవకాశం ఉందని అన్ని దారులు ఎత్తుకులాడి ఎక్కడా దారి లేక ఖచ్చితంగా చట్టబద్ధంగా అమ్మాయి ఏజ్ విషయానికి బ్లేమ్ చేశారు. ఎందుకంటే మెయిన్ ఇక్కడ పోక్సో కేసు వర్తించేటట్టు ఏం చేయాలి, అమ్మాయి టీనేజ్ కాదని రుజువు చేయాలి. దానికోసం ఎన్ని రకాల మొత్తం అధికార దుర్వినియోగం చేయాలో కేంద్ర సహాయ మంత్రి హోదాలో అంత దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబం, సౌకర్యవంతమైన కుటుంబం, కానీ వాళ్ళు పైసల కోసం హనీ ట్రాప్ అనే ఒక కొత్త డ్రామాని అసలు హనీ ట్రాప్ ఎవరి మీద జరుగుతానా ఈ దేశంలో జనరల్గా హనీ ట్రాప్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హనీ ట్రాప్ అనేది అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా దీన్ని పురంబోక్కు అంటగట్టి ఆధారంతో సహా బాధితురాలు ఆవేదనకు ప్రియారిటీ ఇస్తలేరు అన్న. ఇక్కడ ఎంతసేపు బండి సంజయ్ రాజకీయ జీవితం ఏమవుతుంది అనే దాని చర్చ, బండి సంజయ్ వల్ల అయ్యో భగీరథ వల్ల బండి సంజయ్కి పేరు తప్పుడు పేరు వస్తుందనే ఒక చర్చ, బండి భగీరథ సచివుడు అయినట్టు ఆయన మీద ఎవడో బుడుదు తల్లినట్టు. బాధితురాల పక్షం నుంచి ఆలోచించారన్న ఒకసారన్నా. ఇక్కడ పోక్సో కేసులో ఏంది ప్రైమరీ బాధితురాలు వాంగ్మూలం కదా, బాధితుల కుటుంబ సభ్యుల మనోవేదన చూడరా. కొడుకు మీద ఆరోపణ వచ్చిన దాని మీదనే ఆయన గంత ఆవేదనకు గురై మొత్తం ఆయన ఏదో మొత్తం నా జీవితం అంతా నాశనమైనట్టు చూస్తే అక్కడ ఆడపిల్ల కోణం నుంచి ఆలోచిస్తారన్న ఒకసారని. ఆడపిల్ల జీవితం, ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత మనోవేదనకు గురై ఉంటారు. ఈయన మీద చేసిన తప్పుకు రిమాండ్ పంపనీకి 6 రోజుల కొన్ని మనోవేదనకు గురైతే నెలల తరబడి వాళ్ళను అన్ని రకాల మానసిక వేధింపులు, అన్ని రకాల మీడియా ద్వారా వేధింపులు, మధ్యవర్తుల ద్వారా వేధింపులు, నేరుగా ఇంటికి పిలిపించి బెదిరింపులకు గురి చేస్తే ఆ కుటుంబం ఎంత మనోవేదన గురియాలా? మనోవేదన మనోభావాలు మీకే ఉంటాయా? ఇతరులకు బాధితులకు ఉండవా? బాధితుల కోణం నుంచి ఇప్పటికి కూడా నా మెయిన్ మీడియా మెయిన్ ఛానళ్ళు ఇప్పటికి కూడా బాధితురాల కోణం నుంచి ఎక్కడ కూడా సరిగ్గా స్పందిస్తున్నారు. ఇంత ఇవాళ సోషల్ మీడియా ఉండడం వల్ల కనీసం మీలాంటి వాళ్ళందరూ చొరవ తీసుకొని దీన్ని ఈ వాస్తవం ఏంది, అసలు దీని లోతైనటువంటి అసలు కారణం ఏంది చాలా సమయం చెప్పడం వల్ల కనీసం రాజీనామా చేయకుండా కేంద్ర సహాయ మంత్రి ఇప్పటికైనా బీజేపీ తన సత్యలతను నిలబెట్టుకోవాలనుకుంటే నిజంగానే వాళ్ళకి ఇంకా సనాతన ధర్మం ఏదైనా ధర్మం అని ఏడిస్తే వాళ్ళు ప్రతి దానికి రాజ్యం కోసం దేశాన్ని ధర్మాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ నేరస్తులు కాపాడడానికి కూడా మళ్ళా అట్లే ధర్మం కోసం అని మాట్లాడితే నిజంగానే వాళ్ళు ఎంత అధర్మంగా ఉన్నారో, ఎంత శ్రీహరి గారు వ్యవహరిస్తున్నారనే విషయం అవకాశం ఇస్తాను. కావాల్సిన సమయం ఉందండి. శ్రీహరి గారు మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఇంతకీ భగీరథ్ ఓకే సరే జైలుకు వెళ్ళారనుకోండి, అయినప్పటికీ కూడా ఇది ఒక ప్రశ్న నడుస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఇంతకీ భగీరథ్ని అరెస్ట్ చేశారా స్వయంగా, లేకపోతే తీసుకొచ్చి బండి సంజయ్ చెప్పినట్టుగానే న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో తీసుకొచ్చి అప్పచెప్పారా? అరెస్టా అప్పచెప్పటమా, అసలు ఏం జరిగింది? సార్ ముందుగా మీకు మెగా9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నా సార్. ముఖ్యంగా అది 2 వర్షాలు నడుస్తున్నాయి సార్. పోలీసుల వర్షన్ ఒకటి, బాధ్యత తరపున ఒకటి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున ఏంటంటే నేను లొంగిపోయాడు అనేది వాళ్ళ కుటుంబ వర్షన్ ఉంది. పోలీసుల వర్షన్ మేము అరెస్టు చేసినామని చెప్తున్నారు. ఇది ఏది జరిగినా పూర్తి స్థాయిలో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి దోషిగా వస్తాడా నిర్దోషిగా వస్తాడా తెలియక ముందే ఇక బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లోనే ఈ సంఘటన జరిగినట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగినట్టు
అనే విధంగా కాకుండా ఒక రాజకీయ కక్ష ఎంత పెట్టుకున్నది బీఆర్ఎస్ అనేది అర్థమవుతుంది. ఇందాక శ్రీహరి గారు మాట్లాడుతుంటే ఈ నరకాలంటే ఆ నరకం అంటే ఏందో జనాలు చూసినరో లేదో కానీ నరకము అనే పదం కంటే ఎక్కువ నరకం చూయించిండ్రు అనే విధంగా మాట్లాడము. ప్రపంచంలో జరిగిన నేరాలు, ఘోరాలు, హత్యలు అన్నిటికంటే ఎక్కువ ఘోరమైనది పరిస్థితి ఇక్కడ. బాధితుని తండ్రి ఇది చేసిండనో, లేదంటే బాధిత అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి చేసిండనో, ఇంకెవరన్నా చేసిండన్నట్టు అది చిత్రీకరించడం అనేది సభ్య సమాజము ఒప్పుకునే విధంగా లేదు. అక్కడ జరిగిన సంఘటనలు ఏంది, ఏం జరిగినాయి అనేది ఇప్పుడు దర్యాప్తులో జరుగుతుంది. కోర్టుకు వెళ్ళింది, అరెస్ట్ అయ్యాడు. ఆ వెనకాల జరిగిన పరిణామాలు ఏం జరిగినాయి అనేది క్షుణ్ణంగా మనం ఆలోచించాల్సింది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మా పార్టీకి రుద్దడానికి బీఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేస్తుందంటే దొంగలే దొంగ దొంగ అని వరిచినట్టు ఉన్నది ఇక్కడ వ్యవహారం. ఆ రోజు ఓటుకు నోటుగా కొద్దిగా ఆయననే కూర్చొని డబ్బులు పట్టుకొని పోయి ఒక 50 లక్షలతోటి వీళ్ళ ఎమ్మెల్సీ దగ్గర పట్టుబడితే బయటకు వచ్చిన వ్యక్తి ఇయర్లా సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుటుంబంలో జరిగిన సంఘటనకు బాధ్యుల్ని చేసే ప్రయత్నము వారి తండ్రి గారిని చేయడము బీఆర్ఎస్ ఎందుకంటే రాజకీయ వ్యభిచారానికి కుట్రకు పాలు పట్టుతుంది. ఇలాంటి వ్యవహారాలు మనం ప్రదేశ్ రాజకీయాలలో చూసిన మొన్నటిదాకా. కానీ ఇవాళ ఆ సంస్కృతిని తీసుకొచ్చి తెలంగాణలో అంటగట్టే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నదంటే కనీసమైన అవగాహన ఉందా, ఆలోచన ఉందా? ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక ఇద్దరు పిల్లల జీవితాలతోటి ఇలా వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు? కనీసమైన ఆలోచన ఉండాలి కదా. మేము ఏం మాట్లాడుతున్నాము, దేని గురించి చేస్తున్నాము? ఏదో ఆ పిల్లకి ఇదైపోయింది అదైపోయింది. ఇలా ఆ పిల్లగాడు జైలుకు పోగానే ఈ పిల్లకు న్యాయం జరిగిందా? ఆ పిల్ల మీద పడ్డ మచ్చ ఈ మార్చిపోయిందా? ఆ పిల్లగానికి శిక్ష పడగానే ఈ పిల్ల సచ్చీలు అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం ఆలోచన చేస్తున్నారు? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? మీ రాజకీయ పబ్బం గురించి ఆ పిల్ల జీవితాన్ని, ఆ పిల్లగారి జీవితాన్ని పనంగా పెట్టి బీజేపీని దెబ్బకొట్టాలి, లేదంటే బాధ్యతని ఆరోపణలు ఎదుర్కొన్న వారి తండ్రిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్ర తప్ప మీకేమున్నది? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా అబులు వాసిన పిల్లల శవాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసి ఆ కుటుంబానికి ఈ రోజు వరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేరు, ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేరు. మీరొచ్చి నీతులు చెప్పడము, మీరొచ్చి సచ్చీలురమని మాట్లాడము, ఇక మీరు చెప్పేది తెలంగాణ సమాజం మొత్తం ఇలా ఉండాలి. మీకేముందండి తెలంగాణ గురించి మాట్లాడేది? తెలంగాణ ద్రోహులందరినీ బీఆర్ఎస్ లో చేసుకొని కాంగ్రెస్ లో పెళ్లి చేసుకున్నోని మీ దగ్గరికి తీసుకొచ్చి కాపురం చేయించుకొని ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు మీరు సమాజం గురించి మాట్లాడు, మీరు నీతి మాలిన వాక్యాలు నీతి వాక్యాలు చెప్పడము, రాజ్యాంగం గురించి చెప్పడము. మీరు చెప్తే బీజేపీ వినాలి, తెలంగాణ సమాజం వినాలి. మీకేం అధికారం ఉంది తెలంగాణ గురించి మాట్లాడేది? తెలంగాణ ద్రోహులందరినీ తెలుసుకున్నారు. తెలంగాణ ఒక్క ఉద్యమకారునికి మంత్రి పదవి ఇయ్యలే. తెలంగాణలో అబుసులు బాసిన అందరికీ కుటుంబాలను ఆదుకోవాల్సింది ఉండే, ఏ ఒక్కరిని ఆదుకోలేరు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చి మళ్ళా ఈ రోజు ఏదో తెలంగాణ గురించి అన్యాయం జరిగిందని మీరు మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. అది బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. ఈ రోజు మీరు బీఆర్ఎస్ తెలంగాణకు మీకు సంబంధమే లేదు, మీరు మాట్లాడే అధికారమే లేదు. ఆ కుటుంబంలో వచ్చిన కవిత ఇష్యూను కూడా మరుగునపరచడానికి ఈ యొక్క అంశాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి మీ యొక్క కుటుంబంలోనే న్యాయం చేయలేని వాళ్ళు ఏదో బయట జరిగి టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. మళ్ళీ మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్. మహిళలకే వీళ్ళంత ప్రేమ గారిపోతుంది, దయ గాలిపోతుంది. ఇది మీ కుటుంబంలోని ఆ అమ్మాయి కవిత గారు వచ్చి ఆమె కూడా మహిళనే కదా, నా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, నా భర్తది చేసిండ్రు, నాకు అన్యాయం చేసి నాకు ఇంట్లోకెళ్ళి బయట బారేసిండ్రు, ఆమె మహిళ కదా, ఆమెకు అన్యాయం జరగలేదా? మరి ఎక్కడ జరిగిందని పిలిచి ఎందుకు మాట్లాడతలే? ఎందుకు న్యాయం చేస్తలే మీ బీఆర్ఎస్ వాళ్ళు? కేటీఆర్ ఎందుకు చేస్తలే? కేసీఆర్ ఎందుకు చేస్తలే? ఈమెన మహిళ, మరి కవిత మహిళ కాదా?
అది లైంగిక అత్యాచారం కేసు, ఇది రాజకీయం కేసు. ఏమో ఒకదానికి ఏం సంబంధం ఉందన్న? కృష్ణారెడ్డి లైంగిక అత్యాచారం కేసు, ఇది రాజకీయమైన కేసు. రెండింటి ఒక గడ గడి చూస్తావు కృష్ణారెడ్డి అన్న. మహిళా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అదే అన్న, లైంగిక అత్యాచారం రాజకీయ అభిప్రాయం ఒకటైతే అన్న. ఒకటి వినండి శ్రీహరి గారు, రాజకీయ అవసరానికి యూజ్ చేయకండి. మీరు బాధితురాలకి న్యాయం జరగాలంటే మీరు సెక్షన్స్ ప్రకారం పోవాల్సింది, కోర్టు పోవాల్సింది. ఏది చేయకుండా నడి రోడ్లో పెట్టుకొని ఆ ఇద్దరి పిల్లల జీవితాలతోటి మీ రాజకీయ పబ్బం, మీ పార్టీ పబ్బం గడుపుకోవాలని చూసింది తప్ప మీకు ఆ పిల్లకు న్యాయం జరగాలని ఏ కోశాన 0.1% కూడా బీఆర్ఎస్ కు లేదు. మీరు ఎందుకు కోర్టుకోలేరు? లేట్ అయింది అరెస్ట్ చేయడం, మీరు ఎందుకోలేరు? మీరు ఎందుకు సంప్రదించలేరు? హైకోర్టు బెంచ్కి వెళ్ళేదేనో ఇంకో ఏదైనా కోర్టుకు ఎందుకోలేరు? రోడ్ల పడి బదనాం చేయడానికి ఉన్న మీకు ఒక పేడ్ బ్యాచ్ ఉంది. సోషల్ మీడియాను దాన్ని పెట్టి విపరీతంగా తిప్పింది ఎవరు? మా పార్టీ వాళ్ళకంటే ఎక్కువ మీ పార్టీ ఎంత తిప్పింది, మీ పార్టీ ఎంత బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది, అది ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకటి శ్రీహరి గారు, ఒక్క నిమిషం, గురువింజ కింద దాని వెనుక నలుపు తెలియదన్నట్టు బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ వెనకాల ఉన్న తప్పులు తెలియదు అనుకుంటున్నారు. సమాజం మొత్తం చూసింది. జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. బాధితురాలకి న్యాయం జరగాలనేది మేము కూడా కోరుకుంటాము. అందరికీ పిల్లలు ఉన్నారు, కానీ అది న్యాయబద్ధంగా జరగాలి. ఎక్కడ తప్పులు జరిగింది, ఏ అంశంలో జరిగింది అనేది అందరం కోరుకుంటున్నాం. దాన్ని తీసుకొచ్చి మా పార్టీ కంటగట్టడం అనేది బీఆర్ఎస్ చేసుకున్న పెద్ద తప్పని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. మళ్ళీ మాట్లాడతాం కృష్ణారెడ్డి. మూర్తి గారు, కృష్ణారెడ్డి గారు చెప్పారని కాదు కానీ ఒక సున్నితమైన అంశం మూర్తి గారు ఇక్కడ. మూర్తి గారు ఓకే ఉన్నారు లైన్ లో? మూర్తి గారు వినబడుతుందా? లైన్ లో ఉన్నాను, కరెంట్ పోయింది. ఓకే రైట్. శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు ఓకే. శ్రీహరి యాదవ్ గారు ఓకే. మూర్తి గారికి వచ్చి ఉండండి, మళ్ళీ నెట్వర్క్ వచ్చిందంటే తీసుకుంటాను. మీ వాయిస్ మధ్యలో వినబడుతుందండి సార్, మాట్లాడండి సార్. మూర్తి గారు ఓకేనా ఇప్పుడు? మూర్తి గారు మాట్లాడొచ్చా? మాట్లాడండి అన్న, మూర్తి గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే మూర్తి గారు వినపడుతుందా? రైట్ రైట్. మూర్తి గారు ఒక దీంట్లో ఒక సున్నితమైన అంశం ఉందండి. ఏంటంటే ఇక్కడ ఏదో తప్పుని వెనకేసుకు రావడం కాదు, ఇది తప్పు కాదు, తప్పులో రకాలనేది నేను అనట్లేదు. కాకపోతే ఇక్కడ భగీరథ్ ఏదో ఒక యాక్సిడెంటల్ గానో, ఒక పార్టీలోనో, లేకపోతే ఎక్కడో నడి రోడ్డు మీదనో, లేకపోతే దౌర్జన్యంగానో ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించింది కాదు. ఒక రకంగా చూస్తే వాళ్లకు వాళ్ళ కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉంది. దీనిలో చిన్న అర్థం చేసుకునే పోరండి. అది ఆ ప్రకారం రేప్ చేసిన సందర్భాలు కాదు. అది ఒక ఇంట్లో వాళ్ళిద్దరు, ఆ కుటుంబాలు ఇద్దరు మంది మంచి సాన్నిహిత్యం ఉంది, చాలా నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయంలో భాగంగా ఎవరిని ట్రాప్ చేశారో తెలియదు, కానీ ఏదైతే ట్రాప్ అనేది జరిగింది కాబట్టి అక్కడ దాన్ని బట్టి వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఏదో ఒకసారి జరిగితే అది యాక్సిడెంట్గా రేప్ అంటారు. 1-2-3 సార్లు ఎక్కడెక్కడ వెళ్ళారు ఏంది ఓవరాల్గా ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో చాలా వివరంగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఆ విధంగా జరిగింది. దాన్ని కాబట్టి కుటుంబంలో తెలిసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు పరిచయాలు ఉన్నారు కాబట్టి, స్నేహపూర్వక వాతావరణం ఉంది కాబట్టి దానికోసం వాళ్ళు దాదాపుగా ప్రయత్నం చేశారు. బండి సంజయ్ ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మాట్లాడడానికో, లేకపోతే కాంప్రమైజ్ చేయడానికో, జరిగిన అన్యాయం గురించి అసలు వాళ్ళకి ఏం కావాలనే దాని గురించో చేసి ఉంటారు. దానికోసం బండి సంజయ్ దౌర్జన్యం చేశారనో, వార్నింగ్లు ఇచ్చారనో ఓకే రకరకాలుగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎక్కడ కూడా భగీరథ అనే వ్యక్తి ఒక సభ్య సమాజాన్ని కోసం ధిక్కరించేసి చేసిన పనులు కాదు ఇవి. అక్కడ జరిగినటువంటి పరిచయాలను బట్టి జరిగింది. కాబట్టి దాదాపు మ్యాక్సిమం వాళ్ళ వంతు వాళ్ళు 1-4 సిట్టింగ్లో మెయింటైన్ చేయడానికి చూశారు, కవర్ చేయాలని చూశారు, నయానో భయానో ఏదో చేయాలని చూశారు. చివరికి బాధితులు ఎక్కడో ట్రాక్ తప్పింది, రివర్స్ అయ్యారు, కేసు పెట్టారు. దీన్ని రాజకీయంగా వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది వాదన. కొంతమంది లేదు, ఈ విధంగా రాజకీయంగా బయటకు తీసుకొచ్చారు కాబట్టే ఇంత గొడవ జరుగుతుంది కాబట్టే ఈరోజు బాధితులకి న్యాయం జరుగుతుంది, లేకపోతే ఇంకా దీన్ని మసిపూసి మారేడ్ చేసేవాడు అనేది ఇంకొక వాదన. ఏమంటారు మూర్తి గారు? సౌండ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. రహీం భాయ్ మళ్ళీ వస్తానండి, చాలా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఇబ్బందిగా ఉంది. మళ్ళీ వస్తానండి మూర్తి గారు. శ్రీ వచ్చారా రామచంద్ర గారు? రామచంద్ర గారు నమస్తే అండి.
రామచంద్ర గారు, ఓకే, రామచంద్ర గారు, ఏదైతే బండి భగీరథ్ విషయం, వాస్తవంగా బండి భగీరథ్ విషయం, బండి సంజయ్ కొడుకు లేకపోతే బీజేపీ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళు కొంచెం పైకి ఏం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎన్ని రకరకాల సతమతం అవుతున్నప్పుడు కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి బాగా డ్యామేజ్ అయింది బండి భగీరథ్ వల్ల అనుకుంటున్నారు. కానీ అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది అనేది కొందరు వాదన. ఎందుకంటే బండి భగీరథ్ విషయంలో తీసుకున్న మొదటి నుంచి చర్యలు ఏదో అతన్ని కాపాడాలనో మీకు ఉన్నటువంటి పరిచయాలను ఇది రకరకాలుగా ఓవరాల్గా బీజేపీ కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది. దాన్ని కాదు అనటానికి కూడా లేదు. దాన్ని కవర్ చేసుకోవడం కోసమో లేకపోతే జరిగిన వాస్తవాల కోసమో ఒక కాన్క్లేవ్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని చాలా క్షుణ్ణంగా చాలాసేపు సుదీర్ఘంగా దాని గురించి విశ్లేషణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి, వివరించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది అంత దూరం అంటే అది వాస్తవమే. కాంగ్రెస్ పార్టీకి దీని ఇంపాక్ట్ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది. ఏమంటారు, అవునంటారా కాదంటారా? కాదండి, అది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇది అంటే చిన్న పిల్లల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ఈ కేసు అనేది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. అది బీజేపీ వాళ్ళు ఉన్నా సరే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా సరే, ఈ చిన్న పిల్లల మీద పోస్కో అంటే దీనికి సంబంధించిన కేసుకి సంబంధించిన దాని మీద 2012లో ఇది చేయడం జరిగింది. చిన్నపిల్లలు అబ్బాయి అయినా సరే అమ్మాయిలైనా సరే మైనర్ గా 18 years బిఫోర్ ఉన్న వాళ్ళకు మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో డిలే అనేది వాళ్ళు ఏంటంటే ఆయన కేంద్ర మంత్రి అనే ఫీలింగ్ తోని వీళ్ళు డిలే చేసిన జరిగింది. ముఖ్యంగా ఆయనకు ముందు ఆయన మీద కేసు చేసుకొని తర్వాత వీళ్ళ మీద చేయడం అనేది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది పోలీస్ వాళ్ళది అసమర్థనాన్ని చెప్పొచ్చు ఖచ్చితంగా. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చట్టాన్ని నమ్ముతుంది, న్యాయాన్ని నమ్ముతుంది. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో మరియు నారీ శక్తి అనుకుంటా వచ్చే బీజేపీ నాయకులు అంటే బీజేపీతో కూడా ముడివాల్సిన అవసరం లేదు, తండ్రిని కూడా ముడిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి విషయం ఎందుకంటే బండి సంజయ్ గారిని కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విషయంలో ఆయన తీసుకురావాల్సి వస్తుంది. ఈ రోజులలో తండ్రికి కొడుకుకు బిడ్డకు తల్లికి అనేది డిఫరెన్స్ గా ఉన్నది. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నది. ఇక్కడ మైనర్ గా ఉన్న అమ్మాయి మీద తెలిసి చేసినా తెలియకుండా చేసినా అది ఖచ్చితంగా చట్ట పరిధిలో ఉన్నది. ఈ రోజు వాళ్ళ మీద కాదు, సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేసిన 14 యూట్యూబ్ ఛానళ్ల మీద దానికి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా కేసు అవుతుంది. అదే రకంగా వీళ్ళ మిత్రులు వీళ్ళ ఫ్రెండ్స్ 10 మంది మిత్రులు కూడా దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారనే విషయంలో వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు 8th రోజు బుక్ అయిన తర్వాత దానిలో అంటే దానికి సంబంధించి కూడా పూర్తి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఒక దాని సెక్షన్ ఒక దాన్ని కలపడం జరిగింది. దాని వాటిలో మీరు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రుల తెలిసినా కానీ ఒక రకంగా ఏంటంటే వాళ్ళు బాగుండాలని చూసిండ్రు, వాళ్ళ మధ్యన ఇబ్బంది జరిగింది. సున్నితమైన సమస్య అనేది సున్నితంగా జరిగిన కొన్ని అంతర్గతంగా జరిగిన ఈ సంబంధాలు అనేది December 31st జనవరిలో జరిగిన కొన్ని సంఘటనల గురించి అప్పటి నుంచి కూడా మధ్యవర్తులు దీనికి సంబంధించిన ప్రెస్ మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది అనేది చెప్తున్నారు. దానికి సంబంధించి బండి సంజయ్తో 2-3 సార్లు కూర్చోవడం జరిగింది. వీళ్ళు సేమ్ ఒకే కమ్యూనిటీకి సంబంధించి మునూరు కాపుకు సంబంధించిన వాళ్ళ నుండి అట్లా కూడా దీంట్లో ఇప్పటి వరకు కూడా అందరి మధ్యలో కూడా సంబంధాలు జరిగినాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్లస్ చేస్తున్నది. ఎందుకు ప్లస్ చేస్తుందంటే మైనర్ కు న్యాయం చేసి అంటే మైనర్ అని కాదు, న్యాయంగా చట్టపరంగా ఎవరికి ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది ఉంది. అది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్గిని ముట్టుకుంటే అది భస్మం కావాల్సిన పరిస్థితి. దీంట్లో ఖచ్చితంగా మేము చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే మైనర్ కు ఇబ్బందికరంగా అవి మాటలు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో పంపించినవి వాళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని, ఎందుకంటే వాళ్ళు అంటే ఒకే కమ్యూనిటీకి సంబంధించి కొద్దిగా అంతర్గతంగా ఉండి కూడా ఇంత డీప్ గా పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు బెడ్స్ కొట్టింది, ఆ బెడ్స్ కొట్టిన దాంట్లో ఇప్పటి వరకు 2012 నుంచి అయిన కేసులలో సుమారుగా 14 సంవత్సరాలలో
40% కేసులు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా కేసులు బుక్ చేసినా ఏం చేసినా కొన్ని రోజుల వాటికి ఇప్పుడు ఇది సీరియస్ గా ఎంత సీరియస్ గా తీసుకున్నా కానీ కుల పెద్దలు అనుకుంటారా, ఈ నాయకులు అనుకుంటారా, ఏ రకంగా చేసుకున్నా కానీ ఎవరికి ఇబ్బంది జరగదు. నేను అనుకుంటున్నా 50% వరకు ఫ్యూచర్ లో ఒక కనీసం 15 రోజులక నెల రోజులక జైలు పోవాల్సిన ఈ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా మిత్రులు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి, మధ్యవర్తి వహించిన ఎవరెవరు ఏం మాట్లాడిందంటే మధ్యవర్తి వహించినంటే కలపడానికి అంటే వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మాట్లాడిన వాళ్ళు ఓకే, దాని గురించి కాదు. వీళ్ళు ఏం చేసిండ్రంటే వీళ్ళు అతి ఉత్సాహంతో రాజు కంటే రాజు భక్తి మా బండి సంజయ్ గారి కొడుకుకు సంబంధించి అని బిఆర్ఎస్ అంటే బీజేపీకి సంబంధించి మిత్రుల లేకుంటే ఆయనకు సంబంధించిన కొడుకు మిత్రుల ఆయన బండి భగీరథకు సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలను ఆమెకు సంబంధించిన సున్నితమైన సమస్యలకు సంబంధించి ఫోటోలు మాటలు కూడా బయట బహిర్గతం చేసిండ్రు. అదే రకంగా సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్లు కూడా ఆమె గురించి వల్గర్ గా మాట్లాడడం జరిగింది. అన్నిటి మీద కూడా చర్య కంపల్సరీ ఉంటుంది. ఆ చర్య చట్టము ఖచ్చితంగా తీసుకుంటుంది. అంత చిన్న కేసు కాదు ఇది, చిన్న పిల్లలకు సంబంధించింది. 2012 అయిన ఈ పోస్కో కేసు గురించి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఎవరు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కానీ శిక్ష పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దాని గురించి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా నష్టం లేదు. కామన్ అంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, బీజేపీకి నష్టం లేదు. బీజేపీకి చేసుడు తండ్రి చేసిన దానికి కొడుకు చేసిన దానికి తండ్రికి ఇబ్బంది లేదు. కానీ అక్కడ జరిగింది ఏమంటే అక్కడ సమస్య ఏమొచ్చిందంటే అక్కడ వాళ్ళని బెదిరించిందనే మాట మీద మాత్రం ఆయనకు కూడా ఎఫెక్ట్ జరుగుతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ సమస్య ఈ రకంగా ఉంది, మీ కొడుకు ఈ రకంగా చేసింది అన్నప్పుడు తల్లిదండ్రులు అమ్మాయి వచ్చినప్పుడు అక్కడ రఫ్గా మాట్లాడాల్సిన అవసరం లేకుండే. అంటే అది కూడా ఆమె లెటర్ బహిష్కరత అంటే ఆమె ఓపెన్ లెటర్ 8-13 ఖచ్చితంగా ఆయన కూడా ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఇది చట్టం పరిధిలో ఎవరున్నా కానీ చర్య తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అనుకుంటున్నాం. ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు. ఎందుకంటే ఇలాంటివి వచ్చిపోతున్నా అనుకోకుండా జరిగినది ఇది. మేము ఎవరు మిత్రులు కాదు, శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు ఉన్నారు. చట్టము తన పని తాను చేసుకొని పోతుంది. చట్ట ప్రకారం సీరియస్ గా కేసు ఉంటుంది. దాంట్లో ఏదన్నా ఒడిదొడుకలున్నా న్యాయస్థానంలో దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మీరు చెప్పినంతా బాగానే ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే బీజేపీ కూడా నష్టం లేదంటున్నారు. అదే కొంచెం మాట్లాడదాం, మళ్ళీ చాలా విచిత్రంగా ఉంది. ఓకే, యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, కొడుకు చేసిన దానికి తండ్రిని కలపొద్దు కానీ అక్కడ తండ్రి ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది కష్టం. రైట్ అండి. కొడుకు చేసిన దానికి తండ్రిని కలపొద్దు. బీజేపీ నష్టం అంటే అక్కడ లోకల్ అయినా ఆయన ఒక బీజేపీ అని కాదు, ఆయన వ్యక్తిగతంగా ఓన్లీ ఆయన వ్యక్తిగతంగా బండి సంజయ్ గారికి నష్టము. బండి సంజయ్ గారు ఇలాంటిది కొడుకు ఇది మొదటి కేసు కాదు, ఇంతకు ముందు కూడా 2-3 కేసులు ఉన్నాయి. ఆయనకు ఏంటంటే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి బహిష్కరించడం జరిగింది. బీజేపీకి నష్టము కాదు, బీజేపీ వ్యక్తులకు నష్టం అవుతుంది. బండి సంజయ్కి నష్టం అవుతుంది, బండి భగీరథకు నష్టం అవుతుంది. బీజేపీ అనేది నాయకుడు వస్తుండొచ్చు అక్కడ. ఇప్పుడు ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే బండి సంజయ్ గారు కూడా తన పదవికి రాజీనామా చేసి దానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే బీజేపీకి నష్టం అనే అర్థం లేదు, బీజేపీ గురించి కాదు. బండి సంజయ్ గారికి బండి భగీరథ్ గారికి నష్టం జరుగుతుంది. దానికి పార్టీతో లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటా పార్టీ ఆయన బహిష్కరిస్తారా లేకుంటే ఆయన ఏం చేస్తారా దాని గురించి విచారించి అంటే నిజంగా తప్పు నుండి రామచంద్ర గారు చిన్న మాట. రామచంద్ర గారు చిన్న మాట. వాస్తవంగా ఇదే పని ఒక సామాన్యుడు చేసినట్టయితే నిజాలేంది, అసలు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏంది, పూర్తిగా ఆధారాలు వచ్చేంత అరెస్ట్ చేస్తాం, కావలసినంత టైం ఇస్తాం, కావాల్సిన లీనెన్స్ ఇస్తాం అంటారా మీరు? ప్రభుత్వం అనేది సార్ మీరు కాదన్నా అవునన్నా కాదన్నా ఈ విషయంలో ప్రభుత్వము పోలీసులు ఏ విధంగా బయటకు ఒకటి లోపల ఒకటి ఏం జరిగింది అనేది సభ్య సమాజం చూస్తూ ఉంది. కాన్క్లేవ్లో రేవంత్ రెడ్డి స్వయంగా బండి సంజయ్ గారు ఇది కరెక్ట్ కాదు, మీరు న్యాయాన్ని గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి, ఇంకా మీ ఇమేజ్ పెరిగింది, తీసుకొచ్చి మీ అబ్బాయిని అప్పచెప్పండి అని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత మాత్రం వెంటనే 2వ రోజు తీసుకురావటం, ఇవన్నీ కూడా కొంచెం చూస్తున్నారండి, అందరూ గమనిస్తూ ఉన్నారు. సరే, దానికి సంబంధించినటువంటి పరిణామాలు ముందు ఏందనేది అర్థమవుతుంది. యాదవ్ గారు, ఇక్కడ ఒక అంశం ఏంటంటే పదే మీరు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని కేటీఆర్ అంటాం,
బండి సంజయ్ రాజీనామా చేయాలంటాం, ఈ విధంగా పదే పదే ఎక్కువ టార్గెట్ చేస్తూ బండి సంజయ్ మీద ఓవర్ యాక్షన్ చేయడం వల్ల కూడా ఒక రకంగా బండి సంజయ్ మీద సానుభూతి పెరుగుతుందో గమనించుకోండి. రెండవది, మీరు పదే పదే ఈ విధంగా బండి సంజయ్ రాజీనామా చేయాలంటున్నారు. వాస్తవంగా కవిత ఏదైతే స్కామ్లు ఇరుక్కున్నప్పుడు జైలు పాలైనప్పుడు ఏ కేటీఆర్ ఏ కేసీఆర్ రాజీనామా చేశారా? ఇది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏమంటారు అన్న? ఇక్కడ యాక్షన్ ఓవర్ యాక్షన్ లేదు. రాజకీయాలలో బండి సంజయ్ వ్యవహార శైలి, మాట తీరు, ఆ దూకుడు అనే బీజేపీ వాళ్ళు దాన్ని దూకుడు కింద చూపెట్టారు. ఎట్లా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఇస్తాడు, మనిషి ఎంత విద్వేషపూరితంగా ఉంటాడు ప్రతి సందర్భంలో. సేమ్ టైం అనుమాన చైతన్యం కూడా రాజకీయానికి ఎట్లా వాడుకోవచ్చో కూడా, అంటే కులాన్ని ఎట్లా అడ్డం పెట్టుకోవచ్చో, మతాన్ని ఎట్లా అడ్డం పెట్టుకోవచ్చో అట్లా పార్టీ అధ్యక్షుడు అయింది కూడా, మంత్రి, కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి అయింది కూడా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని అయిండు, విద్వేషపూరిత ప్రసంగాలతోటి అయిండు. కాబట్టి అది ఆ స్వభావమే. కొడుకు మొదటి తప్పు చేసినప్పుడు గ్రామాలలో ఒక సామెత ఉంటుందన్న, దోసకాయ దొంగతనం చేసినాడే కొడుకును మందలిచ్చి ఉంటే బంగారు దొంగతనం చేసి గజ దొంగ కాడు అని. మొదటి నుంచి కూడా వ్యవహారం తెలుసు. కానీ సాక్షాత్తు మఠాధిపతుల ముందు, పీఠాధిపతుల ముందే హనుమాన్ జయంతి రోజు బిడ్డ కొడుక అంటూ సానుభూతి వ్యక్తం చేసుకుంటూ ఏదో కన్నీరు గార్చే ప్రయత్నం చేసినట్టుగా ప్రజల సానుభూతిని, కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని కొడుకు నేరాన్ని కూడా కప్పిపుచ్చుకొని సానుభూతి పొందడం కోసము రాజకీయం చేస్తుంది బండి సంజయ్. మేము కాదన్నా, మేము ఏం చెప్తున్నాము, ఇంకోటి మా రామచంద్ర గౌడ్ అన్న కూడా ఇప్పటిదాకా చట్టం తన పని తాను చేస్తున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా చట్టం తన పని తాను చేయలేదు. అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు ఏమో ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, ఎలాంటి ఆధారాలు కనీస పరిశీలన లేకుండా. కానీ అమ్మాయి స్వయంగా వెళ్లి బాధితురాలు వాంగ్మూలం ఇస్తే, తల్లి పోయి కంప్లైంట్ ఇస్తే గంటల తరబడి పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని అసలు ఫస్ట్ స్వీకరించడానికే సిద్ధపడరు. తర్వాత అనేక ఒత్తిళ్లు చేసి సమాజం నుంచి కూడా ఒత్తిడి వస్తే అప్పుడు ఎఫ్ఐఆర్లలో సెక్షన్లు మారుస్తారు. ఆ తర్వాత ఎక్కడో అన్న మన తెలంగాణ పోలీసు ఎంత పకడ్బందీ పోలీసు అంటే ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి మంచి ప్రావీణ్యత, ప్రొఫెషనల్ గా మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి, నైపుణ్యం ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం తెలంగాణ. వాళ్ళను కూడా చివరికి ఆ యంత్రాంగాన్ని కూడా ఇలా అబాస్పాలు చేసి ఉండదు రేవంత్ సర్కార్ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల. ఎక్కడో గ్రేౌండ్స్, ఇక్కడ ఎంత నైపుణ్యం ఉన్న గ్రేౌండ్స్ ఉంది, ఎన్ని రకాల ఇంటెలిజెన్స్, తెలంగాణ ఇంటెలిజెన్స్ మొత్తం స్టేట్ లో దేశంలోనే ఒక నంబర్ 1 ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. గట్లాడి కాడ ఒక్క పొరంబోకును పట్టుకోవడానికి, ఒక్క పోక్సో కేసు నిందితుడు, పొరంబోకు అనడం కంటే పోక్సో కేసు నిందితుడిని పట్టుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందన్నా? 8 నాడు కంప్లైంట్ వస్తే 9-10 అయిపోయి ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆఫీసరు ఎవరైతే దీన్ని మొత్తం విచారణ జరుపుతున్న అధికారి ఏమంటుందంటే, ఆయన తప్పులేందో రుజువు అయితే మేము అరెస్ట్ చేస్తామంటారు. ఎక్కడైనా పోక్సో కేసు తప్పుడు రుజువు అయితే శిక్ష పడుతుంది. అరెస్ట్ కావడానికి బాధితురాల వాంగ్మూలం ముఖ్యము, ప్రాథమిక ఆధారాలు ముఖ్యం. ఒకవైపు వాళ్ళు మొత్తుకోగా కూడా సమాజం అంతా గగ్గోలు పెడితే ఒక కంపల్షన్, సమాజం నుంచి ఒత్తిడి వచ్చినటువంటి కంపల్షన్ లోనే చట్టం కొద్దిగంత తన పని తాను చేసింది. నిన్నటి వరకు కూడా చట్టం తన పని తాను చేయలేదు. ఇప్పుడు అదే చెప్పాలి, తేల్చాలి. ఓ పోలీస్ అధికారి ఏమో మేము పట్టుకున్నాము, అదుపులో తీసుకున్నాం, పలానా చోట మొత్తం వెంటబడి వేటాడినాం, గాలించిన మంచు పెట్టరు. పోలీసు గాలింపులు, నిందితుడు పరారిని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్న. నిందితుడు పరారి, పోలీసులు గాలింపులు అని అంటే ఈ విషయం, ఈ ఎపిసోడ్ లో మాత్రం చట్టం ఎక్కడ తన పని తాను చేయలేదు. చట్టం చాలా నిర్లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు నిందితుడిని మొత్తం కావలా కాసి, పరారి కాదు పహారా కాసింది, పరారిలో ఉంచలేదు, పహారా కాసి తప్పని స్థితిలో మాత్రమే కోర్టుకు తీసుకుపోయింది, జైలుకు పోయిండు. ఇప్పటికైనా నిష్పక్షపాత విచారణ జరగాలంటే ఖచ్చితంగా హోంశాఖ సహాయ మంత్రి హోదా నుంచి తనను రాజీనామా చేయాలి. ఇప్పటి వరకు ఈ కేసు ప్రారంభం నుంచి ఎవరైతే నిందితులు అంటే బాధితురాలు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పటిదాకా కేసు నీరుగార్చే విధంగా ఏ పోలీస్ అధికారి వివరించడో వాళ్ళను ఈ మొత్తం భవిష్యత్తులో విచారణకి, అంటే పోలీసు ఛార్జ్ షీట్ కి, ట్రయల్ ఛార్జ్ షీట్ కానీ నిందితులు శిక్ష పడడానికి కోసం కానీ ఆ అధికారులను తప్పించాలి. అధికారుల ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా జరగాలి. ఇది కేవలము రాజకీయ కోణం నుంచి చూసి ఇదివరకు ఈ రాష్ట్రంలో అసలు కేసులే జరగలేదా, ఇదివరకు మొత్తం నిందితులు లేరా, ఇదివరకు పోక్సో కేసు నిందితులకు ఎంతమంది శిక్షలు పడ్డాయి, ఇది కాదన్న మాట్లాడాల్సింది. ఒక రాజకీయ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న అతని కొడుకు పట్ల చట్టం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉన్నది. ఒక బాధితురాలు రాజకీయాలకు సంబంధం లేని సేమ్ అదే బలహీన వర్గాలకు సంబంధించి ఇయ్యాల కులాన్ని అడ్డం పెట్టుకుందామంటే అక్కడ వంక దొరకకుండా పోయింది. తను కూడా బలహీన వర్గాల బాధితురాలు కూడా బలహీన వర్గాలకు చెందినాము కాబట్టి, బాధితురాలు కూడా హిందూ మతానికి సంబంధించినాము కాబట్టి, లేకపోతే వీళ్ళకి తప్పించుకోవడానికి కులం మతం అనేది ఒక పెద్ద వీళ్ళకి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటిదన్న, ఒక కవచం, ఒక మంచి రక్షణ కవచం వీళ్ళకు. కానీ ఇవాళ ఏమైందంటే ధర్మం గెలుస్తున్నట్టు కదా, సత్యం జయిస్తుంది, ధర్మం గెలుస్తుంది అని చెప్పినట్టుగా ఇలా ధర్మము సత్యం ఉంది కాబట్టి మొత్తం వీళ్ళు ఎన్ని రకాలుగా
అబద్ధాలు ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి చట్టాన్ని వాడుకొని పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఆయన తప్పిద్దామని చూసి ఏదో ఈయన కూడా బండి సంజయ్ చేయడానికి అసలు కొడుకు నేరానికి తండ్రి కాట కడతారు అంటారు. ఈ నేరాలలో మొత్తం ప్రతి సందర్భంలో ఆయన నేరాలని వెనకేసుకురావడము, పోలీస్ యంత్రాంగం జోక్యం చేసుకోకుండా చేయడము, తను చిన్న చిన్న నేరాలు చేసినప్పుడే, చిన్న నేరాలు అంటే ఇప్పుడు ఈ పోక్సో కేసుతో పోల్చినప్పుడు చిన్న నేరం, కానీ మనుషుల మీద ఒక 3-4 అటువంటి మర్డర్లు ఉన్నాయి. మనకు అన్ని వీడియోలు సాక్ష్యాలతో సహా ఉన్నాయి. విద్యార్థుల పట్ల ఆయన వివరిస్తున్నటువంటి తీరు, తోటి విద్యార్థుల పట్ల యూనివర్సిటీలో ఆయన వివరించిన తీరు, ఇవన్నీ బిడ్డ నేను చూడలేదని కన్నీరు కావాలగానే తెలంగాణ సమాజం అంతా ఈజీగా చూస్తాను అనుకుంటున్నా. ఏ బాధితురాలు ఇంటికి పోయి ఏడిస్తే నా సంగతి మీకు తెలియదు, నేను ఏం చేస్తున్నావు, మీరు కనబడకుండా అవుతారు, అసలు భూమి మీద లేకుండా అవుతారని వార్నింగ్ ఇచ్చిన ఆయన మీద సానుభూతి ఏందో అర్థమవుతలేదు. ఈ సానుభూతి మీరు కూడా ఏమో అంటారు, ఇంత ముందు నటిస్తున్నారు, ఎక్స్ట్రా చేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇలా ఓవర్ యాక్షన్ ఏముందన్న? చట్టం తన పని తాను చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా మేము చట్టము నిందితురాలి పట్ల అండగా నిలబడుతూ ఆ నిందితుడికి అండగా ఉంటున్నటువంటి సర్కారు యొక్క తప్పుడు విధాలను వ్యతిరేకిస్తూ బాధితురాలకి మేము అండగా నిలబడ్డాము. ఇందులో ఓవర్ యాక్షన్ ఏముందన్న? అసలు ఓవర్ యాక్షన్ తో బీజేపీ మొత్తం సోషల్ మీడియా చేసింది. తప్పుడు ప్రచారం అని బట్టబయలు వాళ్ళే ఇట్లా బయటకు వచ్చి మొత్తం వాళ్ళు బట్టబయలు చేసుకున్నారు. వాళ్ళ అధికారానికి మాత్రమే అని శ్రీహరి గారు చట్టం తన పని తాను చేసుకుపోయిద్ది అన్న దాని మీద ఇంత విశ్లేషణ ఇచ్చినప్పుడు వాస్తవంగా మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుపోయేలా ఫ్రీడమ్ ఇవ్వలేదండి. నిజామాబాద్ లో మీ పార్టీ ఎమ్మెల్యేనే మీ కొడుకు ఒకసారి యాక్సిడెంట్ చేస్తే, కార్ యాక్సిడెంట్ చేస్తే ఎంతగా తప్పించడానికి ప్రయత్నం చేశారు డిపార్ట్మెంట్, ఆయన ఎన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా చరిత్రలు ఉన్నాయండి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు ఉండండి, యాదవ్ గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు వాస్తవంగా ఉండాలండి, పార్టీ నాయకుడు అభిమానం ఉండాలి, పార్టీ అభిమానం ఉండాలి. కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వెనకేసుకురావటంలో కూడా ఒక్కోసారి అది పార్టీని డ్యామేజ్ చేసిద్ది, ఒక్కోసారి టోటల్గా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులను కూడా డ్యామేజ్ చేసే పరిణామాలు ఉంటాయండి. కాబట్టి ఎక్కడో కొంత బీజేపీ పార్టీ ఈ విషయంలో కొంత తొందరపాటుతోనో కొంత డ్యామేజ్ చేసుకుందనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఓకే బండి సంజయ్ కొడుకు తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు దాన్ని ఏ విధంగా మాట్లాడాల్సింది పోయి దాన్ని వెనకేసుకొచ్చే క్రమంలో కొంచెం ఓవర్గా ఫీల్ అయిపోయి కొన్ని ఛానల్స్, మీకు అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి, కొన్ని ఛానల్స్ కానివ్వండి, బండి సంజయ్ కొడుకు తప్పు చేశాడా లేదా అవన్నీ సాక్ష్యాధారాలు ముందు తేలుతాయి, లేకపోతే చట్టం తన పని చేసుకోపోయేది, ఈ వ్యాఖ్యలు కాకుండా చాలా ఘోరమైన విషయం ఏంటంటే అమ్మాయి గురించి మైనస్ చూపించడానికి చాలా ప్రయత్నం చేశారండి. అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి, అమ్మాయి యొక్క బాడీ షేమింగ్ గురించి, అమ్మాయి యొక్క ప్రవర్తన గురించి, చివరికి అమ్మాయి బయటికి రాకూడదండి. చాలా తప్పు చట్టంలో అమ్మాయి ఫోటోలు కానివ్వండి, అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీ కానీ బయటికి రాకూడదు. కొందరు అత్యుత్సాహంతో మీకు సంబంధించినటువంటి ఛానల్స్, అంటే బీజేపీ పార్టీ సంబంధించిన ఛానల్స్ ఆ అమ్మాయి బయటకు సంబంధించిన ఫోటోలు బయటికి తీసుకొచ్చారు. ఆ అత్యుత్సాహంతో చివరికి ఆ అమ్మాయిని ఏదో ఒక సినిమాలు గతంలో చూసాం, వెంకటేష్ ధర్మచక్రం ఏదో సినిమా, ఆ సినిమాలో ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని టోటల్గా లూజ్ చేయాలని చూసినటువంటి సినిమాలు వచ్చినాయి. సినిమా తరహాలో ఆ అమ్మాయిని ప్రీ ప్లాన్డ్గా మీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా అంత చిత్రీకరించడం అవసరమా? ఇందాక మీరు కూడా ఆవేశంలో మీ పార్టీని వెనకేసుకొచ్చిన ఆవేశంలో కూడా ఒక మాట మీరు పుట్టుకని అనేశారు, ఏమని, ఒకవేళ బండి భగీరథ్కి శిక్ష పడితే అమ్మాయి సచ్చిలుడు అయిపోతారా అని. అది కరెక్ట్ కాదు. ఆ సచ్చిలులు అవ్వటానికో శిక్ష దానికి సంబంధించిన కేసులు పెట్టరు, న్యాయం కోసం వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం కేసులు పెడతారు, కానీ సచ్చిలులు అవ్వటానికి కేసులు పెట్టరు. అదేవిధంగా కేవలం బండి భగీరథ్ని బయట వేయటానికి కోసం అమ్మాయిని టోటల్గా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చిత్రీకరించడం కూడా కరెక్ట్ కాదు అంటానికి అవును అంటానికి సాక్ష్యం లేదు. ఈరోజు డిపార్ట్మెంటే దాదాపు 10 నుంచి 12 ఛానల్స్ వరకు నోటీసులు ఇచ్చింది. ఏమంటారు? 14 ఛానల్. సార్ మీరు చెప్పిన దాంట్లో పూర్తి స్థాయిలో వాస్తవం ఉంది. ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే దాంట్లో మనం కొద్దిగా ఓపికగా వినాలే. శ్రీహరి గారు నేను చెప్తుంటాను సార్, ఇది పోటీ జరిగింది సార్. ఇందులో బండి సంజయ్ గారి అభిమానులు అనుకుందామా, ఇది అనుకుందామా, మా సోషల్ మీడియాలో అంటే పార్టీ పరంగా కాదు, అది ప్రజా సంగ్రామ యాత్ర అంటే ఆయన అభిమానులు పెట్టుకున్నది ఉంటుంది, అదొక గ్రూప్ కానీ అది కానీ. మాకు కొన్ని సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కూడా మేము కూడా కొంతమందికి ఫోన్లు చేసే వాళ్ళకి వ్యక్తిగతంగా మెసేజ్లు పెట్టి ఇలాంటి పోస్టులు చేయొద్దని కూడా చెప్పినాము. ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇచ్చింది ఏంటంటే, అన్న ఆ బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియాలో ఏదన్నా చూడన్నా విపరీతంగా వాళ్ళు అంటే
భగీరథను బ్లేమ్ చేసినా పర్వాలేదు, అది పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారిని డిఫేమ్ చేస్తున్నారన్న, ఇది చేస్తున్నారన్న. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కొద్దిగా చూసి మాట్లాడండి అన్న. వీడు బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారన్న, పార్టీ మీద దాడి చేస్తున్నారన్న. విక్టిమ్ కు న్యాయం జరగాలన్న దానికంటే ఎక్కువ బీజేపీ పార్టీని బదనాం చేయాలి, రెండోది బండి సంజయ్ గారిని బదనాం చేయాలి. అంతేగాని శిక్ష పడాలన్న దానికంటే ఎక్కువ ఈయన డిఫేమ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారన్న. ఆ పరిస్థితులలో మేమందరం కూడా ఇది చేయాల్సి వస్తుందన్న. అంటే అపోజిట్ది కూడా ఎంత క్యారెక్టర్ ఏముందనేది ప్రొజెక్ట్ చేస్తున్నామన్నా అని అన్నాక అనేది పద్ధతి కాదు. ఈ సెక్షన్లలో కేసులలో ఉన్నాయి, మీరు అందరు ఇబ్బందులు పడతారు, మీరు ఈ పరిస్థితులలో పోవద్దని మేము కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంది కూడా లాస్ట్ మినిట్ లో చాలా మంది కూడా బ్యాక్ ఎండ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన అత్యుత్సాహంతో, నేను ఫస్ట్ లో కూడా మనం డిబేట్ లో డిస్కషన్ లో కూడా చెప్పినాను సార్, ఈ అత్యుత్సాహం బీఆర్ఎస్ ది ఇద్దరి పిల్లల జీవితాలను బాజారబడ్డాయి పరిస్థితి. ఆయన ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నాడు, శిక్ష ఇంకా నిరూపణ కాలేదు. ఈ అమ్మాయి వీళ్ళు చేసిన అత్యుత్సాహంతో ఎదుటోడు కూడా తక్కువ ఉండడు కదా, వాళ్ళు కూడా డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేయడంలో ఇది జరిగింది. ఇది దురదృష్టకర సంఘటన. అమ్మాయి ఫోటోలు కానీ ఆ ఫ్యామిలీ ఫోటోస్ కానీ బయటకు రాకూడదు. వీళ్ళు బీఆర్ చేసిన అత్యుత్సాహంతో ఈ అంత కొంప కొల్లేరు జరిగింది తప్ప మళ్ళీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ బీజేపీని బదనాం చేస్తే ప్రయత్నం వీళ్ళు చేయడం అనేది సమంజసంగా లేదు. ఇందాక ఒక శాస్త్రం చెప్పిండు శ్రీహరి గారు, దోసకాయ దొంగతనం చేసినప్పుడే బందలిస్తే బంగారం దొంగతనం చేసినప్పుడు కదా. అవునయ్యా, అది కరెక్టే. కవిత గారు ఇక్కడ చిన్న చిన్న దొంగ అంటే ఆయన అవినీతులు చేస్తున్నారు, ఆరోపణలు వస్తున్నాయి. ఆమె అన్న తర్వాత ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత మీ క్యాబినెట్ మొత్తాన్ని తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి పంపించి అక్కడ మద్దతు జరిపింది ఎవరు? చట్టం తన పని చేస్తుంది, ఈడీ తన పని చేస్తుంది. ఈయన కూడా బయటకు వస్తుండొచ్చు కదా, నువ్వు ఎందుకు ఎట్లా మాట్లాడతావు? ఇందులో కూడా కేసు నడుస్తుంది కదా. ఈయన ఈ బాధితుడు అంటే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి నిందితుడు నిర్ధారణ కాలేదు కదా. ఆ రోజు కూడా మీరు మీ క్యాబినెట్ ను మొత్తం ఢిల్లీ ఎట్లా తీసుకెళ్ళిండ్రు? ఆమె కూడా ఇక్కడ హైదరాబాద్ లో చిన్న చిన్నవి ఏవో రియల్ ఎస్టేట్ ఇవి అవి వాళ్ళని కూడా ఆమె ఎంతమందికి ధమికీలు ఇచ్చింది అనేది కూడా చెప్పిండ్రు. అప్పుడు మీ క్యాబినెట్ మొత్తాన్ని ఢిల్లీకి తీసుకుపోయాడు, పెద్ద ప్రదర్శన చేశారు కదా. క్యాబినెట్ తో పాటు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకులు మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిండ్రు కదా. మరి దాన్ని ఏమంటావు? దానికి మీ ప్రభుత్వంలో ఆ రోజు అనైతికంగా మీరు ఎందుకు ఇది చేయలేరు? మరి కవిత గారికి అరెస్ట్ అయ్యి ఆమె జైల్లోకి పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఈయన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు బాధ్యత తీసుకోలేరు? ఆమెను అప్పుడే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేరు? ఆమె వచ్చి ఆరోపణలు చేసిన తర్వాత ఆమె బయటకి పంపించడం ఎందుకు జరిగింది? ఇవన్నీ ఒకటండి. మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతరాలకి న్యాయం మీరు దవ్వితే నేను దవ్వుతా, మీరు 10 గజాలు దవ్వితే నేను 20 గజాలు దవ్వుతా, మీరు 20 దవ్వితే నేను 100 గజాలు కూడా దవ్వుతా. మీరు చేసిన తప్పుల గురించి మీరు మా బాధ్యతరాలకి న్యాయం జరగాలనేది కోరుకోండి. అది ఏ విధంగా జరగాలి? ఆమెకు చట్టంలో న్యాయంలో ఇప్పుడు కోర్టులో ఏదన్నా అక్కడ ఉంటే మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే కోర్టులోకి వెళ్ళండి. ఆ బిల్లోనికి నిందుట అయితే ఆ జైలుకు పంపించే విధంగా చూడండి, నేర నిరూపణ జరిగే విధంగా మీరు కృషి చేయండి. కానీ ఇక ఆ పిల్లోడు అరెస్ట్ అయ్యేదాకా అరెస్ట్ అయింది. ఈ రోజు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయాలని డిఫేమ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయడమే ఇందులో రాజకీయ కోణం కనబడుతుంది. ఇది మీరు ఇందాక మన రహీం గారు చెప్పినట్టు బండి సంజయ్ గారికి సింపతి వస్తుంది. ఆయన ప్రజలలో ఉన్నది తెలుసు, మా నాయకుడు అంటే నేను కూడా వ్యక్తిగతంగా తనకు తెలుసు కాబట్టి నేను పాదయాత్రలో పూర్తి స్థాయిలో ఉన్నాను కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కలుస్తుంటాం మా పార్టీ నాయకులను కాబట్టి మాకు తెలుసు ఆయన ఎటువంటి వాడు ఏందనేది. ఈ రోజు మా అందరికి కూడా సింపతి వచ్చింది. గతంలో ఫస్ట్ లో అనుకున్నప్పుడు ఏంది ఈ పిల్లోడు ఇట్లా చేసింది, కానీ బండి సంజయ్ గారు ఒక పెద్ద మనిషికి ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. జరిగిన సంఘటనలను పిలిచి మాట్లాడేది ఉంటది. కానీ అక్కడ మరీ రాక్షసుల కంటే అధ్వానంగా బండి సంజయ్ గారు ప్రవర్తించిండు. ఇక లేచి కొట్టిండు, కత్తితోటి ఒడిచిండు, ఇక తుపాకీ తీసి కాలువని కోయిండు, కాల్పులే జరిపిండు అనే విధంగా ఎంత రాక్షసంగా మీరు అది చిత్రీకరించడానికి ప్రవర్తించడం అనేది శ్రీహరి గారు మీ పార్టీ గారికి తగదు. ఇది మీకే తగులుతుంది. రివర్సు చూసుకోండి. మీరు మాట్లాడే ముందు ఒక వ్యక్తిని 0.1% తప్పుంటే
దాన్ని 100% చిత్రీకరించడానికి భూతద్దాలు పెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తే కనుక అది మీకు మీ పార్టీకే నష్టం అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. ఒక మాట ఫైనల్ గా, టైం అయిపోయింది కాబట్టి ఒక మాట ఫైనల్ అన్న, ఒకటే మాట. కొంచెం వేరే ఛానల్ ఇంటర్వ్యూ పోతున్నా, ఒక్కటే మాట అన్న. చెప్పండి. బండి సంజయ్ గారి మీద బెదిరింపు కేసుకు సంబంధించి బాధితురాలు చెప్తున్నటువంటి విషయం మీద బండి సంజయ్ గారి మీద కేసు నమోదు కావాలంటే వారిని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. వారు కేంద్ర మంత్రి హోదాలో ఉండగా ఈ కేసుకు నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని మేము నమ్మట్లేదు. ప్రజాక్షేత్రంలో ఇదే విషయాన్ని చెప్తాము. బరాబరి ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాము. చట్టం తన పని తాను చేయకుండా చట్టానికి ఎవరైతే ఆటంకాలు కల్పిస్తున్నారో, విచారణలో ఎవరెవరు అడ్డం ఉన్నారో విచారణకున్న అడ్డంకుల్ని అన్నింటినీ ఎండగడతాం. ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరిపి ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలకు న్యాయం జరిగే వరకు బరాబర్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. ఖచ్చితంగా నిందితులకు శిక్ష వేసే వరకు న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం అన్న. రామచంద్ర గారు ఏదో అంటున్నారు. రామచంద్ర గారు ఫైనల్ గా, ఇప్పుడు అక్కడ మీడియేటర్లు చాలా మంది కూడా ఇది కేసు కాంప్రమైజ్ చేసుకోవడానికి మొదటి నుంచి కూడా నెల 15 రోజుల నుంచి కూడా వాళ్ళు 2-3 సార్లు సిట్టింగ్ అయింది. లాస్ట్ లా బండి సంజయ్ గారు ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన రెచ్చగొట్టి మాట్లాడి వీళ్ళను రఫ్ గా మాట్లాడిండ్రు, అడ్డగోలుగా మాట్లాడిండు అనేది ఒక వర్డ్ వస్తుంది. దాన్ని బట్టి ఆయన కూడా దోషిగా మనం మాట్లాడొస్తుంది. మేము అనేది ఏంటంటే ఆయనను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నప్పుడు జరిగిన దాని గురించి ఆయన ఒక రోజు కాదు 2 నెలల నుంచి కూడా ఈ సమస్య అనేది జరిగినప్పుడు వీళ్ళ మీద ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు కూడా ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి. ఇంకోటి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అది మంత్రి వర్గంలో ఉన్నప్పుడు, ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద తర్వాత తీసుకోండి, మీరు క్లియరెన్స్ అయిన తర్వాత తీసుకోండి. టైంలో ఎన్నోసార్లు సిట్టింగ్ జరిగింది అనేది కృష్ణారెడ్డి గారు చెప్పండి. దాన్ని బట్టి చెప్పండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. రామచంద్ర గౌడ్ గారు చెప్తున్నారు బండి సంజయ్ గారు ఇట్లా మాట్లాడిండు, ఆయననే బాధితుడు. ఆయన ఒక్క నిమిషం, ఆయన మాట్లాడి ఉండొచ్చు, ఒక తండ్రిగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అక్కడ రాజ్యాంగ పదవి ఆయన ఒక అధికార హోదాతోటే మాట్లాడలేదు. ఆ యొక్క దర్యాప్తులు కానీ ఎవరికన్నా పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసినట్టు కానీ ఆయన ఆ యొక్క పదవిని దుర్వినియోగం చేసినట్టు కానీ ఎక్కడనన్నా ఆరోపణలు వస్తే కనుక దాన్ని పోలీసులకు ఇన్ఫ్లుయెన్స్ చేసిండన్నో, ఇంకా ఆయన అధికారాన్ని అడ్డబెట్టుకొని ఇంకేమన్నా వ్యక్తిగత లావాదేవీలు చేసిండంటేనే అది నైతిక విలువలకు వస్తుంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఏ సంభాషణలు జరిగినాయి, ఏం జరిగింది అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికే తెలిసి ఉంటది. ఆయన ఒక తండ్రిగా మాట్లాడు ఏం మాట్లాడిండు అనేది కృష్ణారెడ్డి గారు ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే కృష్ణారెడ్డి గారు మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లే స్వయంగా చెప్పారు కాబట్టి, ఎవరో బండి సంజయ్ అనే వ్యక్తి బెదిరించాడని చెప్పారు కాబట్టి, అంతేగాని అక్కడ బండి సంజయ్ బెదిరించలేదు అనే వ్యాఖ్యలు ఎక్కడ రాకపోయినట్టయితే ఈ రోజు ఇంత డిమాండ్ ఉండేది కాదు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు బండి, ఎందుకంటే ఇప్పుడు బండి భగీరథ నేరం చేస్తే ఆ నేరానికి సహకరించినటువంటి స్నేహితులందరికీ ఈరోజు నోటీసులు ఎన్ని, వాళ్ళేం చేయలేదు కదా, అమ్మాయి నేను చేయలా కాబట్టి వాళ్ళ స్నేహితులు అన్న కారణంగా వెళ్ళినాయి నోటీసులు. అదేవిధంగా బండి సంజయ్కు తండ్రి అయితే ఇచ్చేవాళ్ళు కాదు, బండి సంజయ్ ఇన్వాల్వ్ అవుతుంట పాటు బాధితుల్ని బెదిరించడం వల్ల బండి సంజయ్ అక్కడ నేరస్తున్నారు. అదే అక్కడ జరుగుతున్న పాయింట్. ఓవరాల్గా దీని గురించి ఒక చర్చలో పాల్గొన్నందుకు కృష్ణారెడ్డి గారికి, శ్రీహరి యాదవ్ గారికి, అదేవిధంగా మూర్తి గారికి, రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా బండి భగీరథ వ్యవహారం ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటుపక్క ప్రతిపక్ష పార్టీలకు దీనికి సంబంధించినటువంటి పొలిటికల్ మైలేజ్ కోసం ఏ పార్టీకి ఆ పార్టీ ఎదురు చూస్తూ ఉంది. దీని గురించి రాజకీయంగా వాడుకుంటారు. చివరికి ఏమైనప్పటికీ కూడా బండి భగీరథ దాదాపు చట్టం పరిధిలోకి వెళ్ళిపోయారు, అక్కడ అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో దీని గురించి ఎటువంటి తీర్పు వచ్చింది అనేది పక్కన పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీ దీని గురించి రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.